ఓం నమ శివాయ. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎంఎస్. ఈ అరుణాచలం జర్నీని నేను 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ పార్ట్ 1 నేను పోస్ట్ చేస్తున్నాను, నెల్లూరు టు అరుణాచలం. ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో ఇస్తున్నాను, ప్లీజ్ గో అండ్ వాచ్. ఈ పార్ట్ 2 వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, అష్టలింగాల గురించి అండ్ టెంపుల్లో ఎలా మేము దర్శనం చేసుకున్నాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ రమణ మహర్షి ఆశ్రమం కూడా వెళ్ళామండి, అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము ఫ్రెష్ అయ్యి వచ్చి ఈవినింగ్ 8:30కి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఆ శివయ్య నామం తలుచుకొని బొట్టు పెట్టించుకొని ఇంకా మొదలు పెట్టాము. ఫస్ట్ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే ఈస్ట్ గోపురం దగ్గర స్టార్ట్ చేయాలండి. అక్కడ కర్పూరం వెలిగించుకొని మీరు అనుకున్న మనసులో ఏదైనా కోరిక కోరుకొని ప్రదక్షిణ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఈస్ట్ గోపురం దగ్గరే ఎండ్ చేయాలి. అప్పుడు గిరి ప్రదక్షిణ అయినట్టు. ఈ ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాలు ఫస్ట్ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నీరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. టెంపుల్ నుంచి కిలోమీటర్ దూరంలోనే ఫస్ట్ వచ్చే లింగం ఇంద్రలింగం. ఇది ఇంద్రుడి చేత స్థాపించబడిందని, అష్టదిక్పాలకులు స్థానాలను కాపాడుతూ ఉంటారని ఆ లింగాలకి వాళ్ళ పేర్లు అయితే అంకితం చేశారు. ఈ ఇంద్రలింగం దర్శించుకోవడం వల్ల అన్ని ప్రయత్నాల్లో శ్రేయస్సు, విజయం కలుగుతుందని అంటారు. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలండి. చాలామంది ఇక్కడ ఎక్కడ పట్టినా సాక్స్ అమ్ముతున్నారు, సాక్స్ వేసుకొని చేయొచ్చు అంటారు. కానీ సాక్స్ వేసుకున్నా షూస్ వేసుకున్నా ఒకటే కదండి. ఆ శివయ్యని మనసులో తలుచుకొని వెళ్ళిపోతూ ఉండడమే. మేమైతే ఏమీ వేసుకోకుండానే చేసామండి. వెళ్ళే దారిలో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవి తమిళ్లో ఉన్నాయండి, నాకు కొన్ని అర్థం కాలేదు. ఇది కుమారస్వామి టెంపుల్. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఇంకా లేట్ అయిపోతుంది అని అనుకుని. మొత్తం ఈ గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రదక్షిణ చేయాలి అని చెప్పి ఉపవాసం ఉండడాలు అట్లాంటివి చేయకండి. ఈ గిరివరం పాత్ బోర్డ్స్ అక్కడక్కడ ఉంటాయండి, అవి డైరెక్షన్స్, అవి చూసుకుంటూ ప్రదక్షిణ అనేది చేసుకుంటూ ఉండాలి. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే వచ్చామండి. అక్కడక్కడ రూట్ మ్యాప్స్ కూడా ఉంటాయి. మనం ఏ ప్లేస్లో ఉన్నాము, నెక్స్ట్ రాబోయే లింగం ఏంది, మొత్తం రూట్ మ్యాప్ దానిలో అర్థమైపోతుంది. ప్రతి కిలోమీటర్కి ఈ రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇంద్రలింగం క్రాస్ అయ్యి ఆ రెడ్ మార్క్ ఉండే ప్లేసు మేమున్న ప్లేస్ అండి. నెక్స్ట్ వచ్చే లింగం అగ్నిలింగం. యాక్చువల్గా మిగతా లింగాలన్నీ లెఫ్ట్ సైడ్లోనే వస్తాయి, కానీ ఈ అగ్నిలింగం ఒక్కటే రైట్ సైడ్ వస్తుంది. ఇది విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండి. దీని ఆపోజిట్లోనే అగ్నితీర్థం అని ఉంది. మేమైతే యాక్చువల్గా అగ్నిలింగం ఇదేనేమో అని అనుకున్నాము, బట్ కాదు. నైట్ టైం కాబట్టి ఎవ్వరూ లేరండి. సో ఎవరు ఫొటోస్ తీసుకున్నా కూడా ఎవరు ఏం అబ్జెక్షన్ చేయలేదు. సో అందుకని నేను తీశాను. మెయిన్ లింగాల స్థానంలో మటుకు తీయలేదండి నేను. అక్కడ కెమెరాస్ కానీ ఫొటోస్ కానీ నాట్ అలౌడ్ అని చెప్పేసి బోర్డు పెట్టేస్తున్నారు. కొంచెం ముందరికి వచ్చి లోపల ఉంటుందండి, లోపల సందులో రావాలి, సన్న సందులో ఉంటుంది ఇది అగ్నిలింగం అనేది. ఈ లింగాన్ని అగ్నిదేవుడు స్థాపించాడు కాబట్టి ఆయన పేరుతో ఈ లింగం అనేది ఉంది. అగ్నిదేవుడిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి ఆత్మశుద్ధి కలుగుతుందని అంటారు. ఈ అగ్నిలింగం నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పంచాయమన్ టెంపుల్ అంటే ఉగ్రదేవత అంటండి. ఇక్కడ పౌర్ణమి రోజుల్లో చాలా పూజలు అంటే చేస్తారంట. నిమ్మకాయలతో దండలు వేయడం, నిమ్మకాయలు దిష్టిలు తీసుకోవడం అలాంటివి చేస్తారు. ఇక్కడ ఇలా చేయడం వల్ల దిష్టి అనేది ఉండదని ఈమె చెప్తుంది. ఈ మాటల్లోనే విందాం. ఆమె ఏం చెప్పిందంటే 2 నిమ్మకాయలు తీసుకొని ఒకటి తర్వాత ఒకటి దిష్టి తీసుకోవాలని చెప్పింది. ఫస్ట్ది రైట్ సైడ్ తిప్పుకుంటూ, తర్వాత లెఫ్ట్ సైడ్ తిప్పుకుంటూ ఆ శూలానికి గుచ్చేయాలంట. రెండోది రైట్ సైడ్ తిప్పుకొని లెఫ్ట్ సైడ్ తిప్పుకొని కింద వేసి ఎడమ కాలుతో తొక్కేయాలంట అండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి అనేది ఉండదంట. ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ తీస్తారు. ఆ టెంపుల్ క్రాస్ అయిన కొంచెం దూరంలోనే రైట్ సైడు శ్రీ రమణాశ్రమం వస్తుంది. అది క్లోజ్డ్ ఉంటుందని నైట్ టైము ఓన్లీ 6 వరకే ఓపెన్ అంట. వీడియో స్టార్టింగ్లో వచ్చిన కుమారస్వామి ఊరేగింపండి ఇది, మళ్ళీ మాకు ఎదురొచ్చారు. తర్వాత ఇది స్పెషల్గా నోటీస్ చేయాల్సినవి,
ఆవుకి 6 కాళ్ళండి. దాన్ని పూజించని కూడా పూజిస్తారంట. ఈ ఏరియాలో ఇది చాలా స్పెషల్ అని అంటున్నారు. తర్వాత వెళ్ళే దారిలో చాలా వినాయకుడి టెంపుల్స్ అయితే వచ్చాయి. మధ్యలో షాపింగ్ అయితే ఉంది. ఏదైనా ఈచ్ 20 రూపీస్ 2 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన లింగం యమలింగం అండి. యముడి చేత స్థాపించబడింది కాబట్టి ఇది యమలింగం అని పేరు వచ్చింది. ఈ యమలింగం దర్శించుకోవడం వలన అకాల మృత్యు నుంచి బయటపడతారని, జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుందని అంటారు. సో ఇదైతే యమలింగం దర్శించుకోవడానికైతే వచ్చేసాము. ఇది దక్షిణ భాగంలో ఉందండి. అరుణగిరి కొండకి దక్షిణ భాగంలో ఉంది. ఇలా నేను చెప్పాను కదా, గిరివర పాతయ అనే ఉంటుంది. ఆ వేలో వెళ్ళిపోతూ ఉండడమే. ఇక్కడ వచ్చిన టెంపుల్ పేరు ఐశ్వర్యేశ్వర స్వామి టెంపుల్ అంట. మీరు గమనించారో లేదో, పాదాల దగ్గర పైన అంతా డబ్బులు పెట్టున్నారు. ఈయన పేరు ఐశ్వర్యేశ్వర స్వామి అంట. తర్వాత వెంటనే పక్కనే ఈ ఆశ్రమం ఉంటుందండి. ఇది యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమం అంట. ఆయన ఇక్కడే తుది శ్వాస వదిలిచారంటండి, రామ్ సూరత్ స్వామి. ఆశ్రమం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. చిన్నదే ఆశ్రమం, చాలా బాగుంది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం చెట్టుకి ఇక్కడ నమ్మకం ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళకి ఇలా ఉయ్యాలలు కట్టడం వల్ల పిల్లలు కలుగుతారంట. పక్కన ఒక స్వామి థ్రెడ్స్ కూడా ఇస్తున్నారండి పిల్లలకి. ఇది కడితే చాలా మంచిదంట. గిరి ప్రదక్షిణ పౌర్ణమి టైంలో చేస్తే చాలా మంచిదంటండి. పౌర్ణమి టైంలో అయితే అసలు ఫుల్ జనాలు ఉంటారంట. నెక్స్ట్ రూట్ మ్యాప్ అయితే వచ్చిందండి. మేము ఈ స్పాట్లో ఉన్నాము, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ కవర్ చేసామండి. ఆకలి వేసేస్తుంది. సో ఫ్రూట్స్ అయితే తీసుకొని తినేస్తున్నాము. ఒక కప్ 20 రూపీస్ అంట. వాటర్ మిలన్, పైనాపిల్, మ్యాంగో తీసుకొని కాస్త స్పైస్ వేయించుకొని తింటూ అలా వెళ్తున్నాము, కొంచెం ఎనర్జీ బూస్టప్ కోసం. ఈ గిరి ప్రదక్షిణ రోడ్ అంతా ఆల్మోస్ట్ ఫుడ్ ఉంటుందండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నిరుతి లింగం వచ్చింది. ఇది నైరుతి భాగంలో ఉంటుంది. ఈ లింగాన్ని స్థాపించింది నైరుతి కాబట్టి ఆయన పేరుతో ఈ లింగం అనేది ఉంది. ఈ నిరుతి లింగాన్ని దర్శించుకోవడం వల్ల దుష్టశక్తుల ప్రభావం నుండి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. ఓం నమః శివాయ. క్లియర్గా కనిపిస్తున్నాడండి. సో ఆ తర్వాత అయితే మేము బయటికి వచ్చేసి నెక్స్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇది హనుమాన్ టెంపుల్ అంట. నెక్స్ట్ అయితే బోర్డు వచ్చింది. చెప్పాను కదండి, ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేది వరుణలింగం. ఈ లోపలే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే వచ్చింది. ఇందాక ఊరేగింపు వచ్చింది కదండి, ఈ టెంపుల్లోని స్వామి. నెక్స్ట్ బాబా టెంపుల్ వచ్చింది. లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసాము. ఈ లోపల బయట ఈ చిన్న క్యూట్ పిల్ల అయితే కనిపించింది. ఇక్కడ చూసారా, ఇవన్నీ మసాజ్ మిషన్స్. ఎవరైనా స్ట్రెయిన్ అయి ఉన్నారు అనుకుంటే కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి అయితే వెళ్తున్నారు. 5 మినిట్స్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. కంటిన్యూగా ఉంటుందండి గిరి ప్రదక్షిణ మొత్తంలో, అక్కడక్కడ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన లింగం సూర్యలింగం. ఇది అష్టలింగాల్లో రాదండి. సూర్య భగవానుడు దీన్ని స్థాపించాడు కాబట్టి సూర్యలింగం అని చెప్పి పేరు వచ్చింది. అరుణాచలంలో ఒక చిన్న స్పెషాలిటీ ఉందంట అండి. ఎవరన్నా మనల్ని పిలిచి రుద్రాక్ష కానీ పంచముఖ రుద్రాక్ష ఇస్తే చాలా మంచిదంట. ఇక్కడైతే పంచముఖ రుద్రాక్ష ఇస్తున్నారు. ఇది రామాలయం. తర్వాత వచ్చింది వరుణలింగం అండి. ఆల్మోస్ట్ అంతా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ వరుణలింగం దర్శించుకోవడం వల్ల సకాలంలో వర్షాలు, వ్యవసాయం అంతా బాగుంటుందని నమ్ముతారండి. నీటి సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉంటే తొలగిపోతాయని అని చెప్పి నమ్మకం. ఇదే అండి వరుణలింగం.
ఓం నమ శివాయ. ఇంకా వరుణలింగం దర్శించుకొని నెక్స్ట్ అయితే కంటిన్యూ చేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవి రెస్ట్ రూమ్స్. మార్నింగ్ టైమ్స్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఇట్లా రెస్ట్ రూమ్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఎండల్లో అట్లా వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాలగురు టెంపుల్కి అయితే వచ్చాము. తర్వాత ఇక్కడ రుద్రాక్షలతో శివయ్యని చేస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చా లేదా అనుకుంటూ ఉంటే వాళ్ళే చెప్పారు, ఫొటోస్ తీసుకోండి పర్లేదు, సెల్ఫీస్ అయినా తీసుకోవచ్చు అనని. సో క్లియర్గా అయితే నేను వీడియో అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇది వారాహి అమ్మవారి టెంపుల్. నైట్ టైం కాబట్టి క్లోజ్ ఉందండి. మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు నేను అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ కాళీమాత టెంపుల్ అండి ఇది. తర్వాత వచ్చే రూట్ మ్యాప్లో మేమైతే ఇక్కడ ఉన్నాం. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చే లింగం వాయులింగం. కొంతమంది రుద్రాక్ష ఫేక్ రుద్రాక్షలు అమ్ముతుంటారండి. ఇది మటుకు రియల్ రుద్రాక్షలు. చెట్టు వేరుతో సహా తీసుకొచ్చి పెట్టున్నారు. అది చూపిద్దామని చెప్పి చూపించాను. నెక్స్ట్ అయితే ఇలా కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన లింగం వాయులింగం. వాయులింగం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఈ వాయులింగంని దర్శించుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ కానీ, శ్వాసకోశ మరియు కడుపు నొప్పి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ ఉండవంట. అన్నిట్లోని ఈ లింగం చాలా కిందకు ఉందండి. ఆల్మోస్ట్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఏదో స్లైట్గా కనిపిస్తుంది అంతే. ఓం నమ శివాయ. వెళ్ళే దారిలో ఇలా ఐ లవ్ తిరువన్నామలై అనే ఉంది. సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. మేమైతే ఆగలేదు. నెక్స్ట్ వచ్చే లింగం చంద్రలింగం. ఇది అష్టలింగాల్లో రాదండి. ఇందాక చెప్పినట్టు సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి ఈ అష్టలింగాల్లో రావు. చంద్రుడి చేత స్థాపించబడింది కాబట్టి ఇది చంద్రలింగం అనే పేరు. తర్వాత వచ్చిన లింగం కుబేరలింగం. ఈ కుబేరలింగం ఈ అరుణగిరి కొండకి ఉత్తర భాగంలో ఉంది. ఈ కుబేరలింగం దర్శించుకోవడం వల్ల సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం అండి. అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే కలిగింది. మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ ఉందండి, అందుకని చెప్పి వెనకాల నుంచి వెళ్ళి చూస్తున్నారు అందరూ. సో మేము కూడా అలానే వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేసాము. ఓం నమ శివాయ. నెక్స్ట్ బయలుదేరిన దారిలో ఈ మోక్ష మార్గం అయితే వస్తుంది. అరుణాచలం టెంపుల్ ఎంత ఫేమసో ఈ మోక్ష మార్గం కూడా అంతే ఫేమస్ అండి. మోక్ష మార్గం నుంచి రావడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని, మరో జన్మ అంటూ ఉండదని చెప్పి అంటుంటారు. మేమైతే వెళ్ళలేదండి. ఆల్మోస్ట్ క్యూ చాలా ఉండింది. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే వెయిట్ చేయలేదు. నెక్స్ట్ అలానే మా ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసేసాము. ఆల్మోస్ట్ ఇక్కడికి మేము 10 కిలోమీటర్స్ పైనే కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చిన లింగం ఈశాన్య లింగం. ఈ ఈశాన్య లింగం దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని నమ్మకం. ఇది ఈశాన్య స్థానంలో ఉంది కాబట్టి, ఈశాన్య దేవుడు స్థాపించాడు కాబట్టి ఈశాన్య లింగం అని పేరు వచ్చింది. ఓం నమ శివాయ. అన్ని లింగాలు అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ప్రదక్షిణ చేయడానికి ఇంకా 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది. మళ్ళీ వెళ్ళి ఈస్ట్ గోపురం దగ్గర ఎండ్ చేయాలి. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చామంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. నారాయణ పెరుమాళ్ టెంపుల్, విష్ణు టెంపుల్ అండి ఇది నార్త్ గోపురం బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు ఈస్ట్ గోపురం ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టుకొని నమస్కరించుకోవాలి. ఇదే అండి ఈస్ట్ గోపురం ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. కరెక్ట్ ఈస్ట్ గోపురం దగ్గర కింద ఉన్నాము.
ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి ఎండ్ చేయాలి. నమస్కరించుకొని టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించుకొని ఎండ్ చేసాము. మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి 3 అయిందండి. మధ్యలో మేము చాలా వరకు ఆగాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే అంటే 17th మార్నింగ్ దర్శనంకి అయితే ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ 8:30కి బయటకు వచ్చి టిఫిన్ చేసి వెళ్ళండి, పర్లేదు, ఎందుకంటే క్యూ లైన్లో ఎంత టైం పడుతుందో తెలియదు. సో మేమైతే లైట్గా టిఫిన్ చేసేసి బయలుదేరాము దర్శనానికి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేయాలా లేదంటే ఫస్ట్ దర్శనం చేసుకోవాలా అని. ఎలా అయినా చేసుకోవచ్చండి, కానీ ఫస్ట్ ప్రదక్షిణ చేసుకొని దర్శనానికి వెళ్ళడం బెటర్ అని నా ఉద్దేశం. మేము చెప్పులు వేసుకొని వచ్చేసామండి. టెంపుల్ బయట ఎక్కడైనా పెట్టొచ్చని. అక్కడ ఒక ఆమె చెప్పింది, లాకర్ టైప్లో ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి, టెంపుల్ బయట పెడితే అసలు మీరు వచ్చేసరికి ఎలా అయిపోతాయో తెలియదు అని చెప్పేసి చెప్తే మేము ఆ లాకర్లో పెట్టేసి ఇలా క్యూ లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము. మేము క్యూ లైన్కి వచ్చేసరికి మార్నింగ్ 9 o'clock అట్లా అయిందండి. ఇది రాజగోపురం సైడ్ వ్యూ. ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారండి, చూసారు కదా, ఇక్కడ తలనీలాల ఫెసిలిటీ అయితే కూడా ఉంది. బయటనే వెళ్ళే క్యూలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ లేడీసు అట్లా వాటర్ అయితే ఇస్తున్నారు, కానీ లోపలైతే ఎక్కడ నేను చూడలేదండి వాటర్ ఫెసిలిటీ. బయట మటుకు ఈ ఒక్క ప్లేస్లో ఇస్తున్నారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇదండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. 2 queues కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడు 50 రూపీస్ది, లెఫ్ట్ సైడు ఫ్రీ దర్శనం దండి. యాక్చువల్గా మేము 50 రూపీస్కే అనుకున్నాము. అక్కడ ఒక పోలీస్ని అడిగితే 50 రూపీస్ తొందర అవుతుందా, ఫ్రీ దర్శనం తొందరగా అవుతుందా అంటే దానికి దీనికి 1 hour గ్యాప్ అంతేనో అని అన్నారు. సరే, ఫ్రీ దర్శన్ది ఫాస్ట్గా మూవ్ అవుతుండేసరికి మేము ఫ్రీ దర్శన్లోకి అయితే వచ్చేసాము. మీరైతే అలా చేయొద్దు, 50 రూపీస్ దానిలోనే వెళ్ళండి. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఈస్ట్ గోపురం బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది. నెక్స్ట్ క్యూ లైన్లోకి వచ్చేసాము. ఇది బ్యూటిఫుల్ వ్యూ అండి, ఇది అరుణాచలం మొత్తానికే కూడా. ఇది ఈస్ట్ గోపురం. అక్కడి నుంచి మనం క్యూ లైన్లో రైట్ సైడ్ నుంచి ఇట్లా వచ్చామండి. ఇది కోనేరు. క్యూ లైన్లో కొంచెం ముందర పోగా ఇది వెస్ట్ గోపురం అండి. ఇది వెస్ట్ గోపురం బ్యాక్ సైడ్ వ్యూ, అంటే టెంపుల్ లోపల వ్యూ. ఇలా క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఫోన్స్ ఆల్మోస్ట్ కొంత దూరం వరకు అయితే అలౌ చేస్తున్నారండి. గర్భగుడి కొంచెం యువతల వరకు అయితే అలౌ చేస్తున్నారు. సో వీడియోస్ తీసినా ఎవరు ఏం అబ్జెక్షన్ అయితే చెప్పలేదు. టెంపుల్ ఇన్సైడ్ వ్యూ చూపిస్తున్నాను. అండి ఇక్కడి వరకే క్యామ్ అలౌడ్, ఇంకా అయితే ఆపేస్తున్నాను. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేము ప్రసాదాలు తీసుకొని తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ రమణాశ్రమంకి అయితే బయలుదేరాము ఆటోలో. టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 2 to 3 kilometers ఉండొచ్చు. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అరుణాచలం వచ్చారంటే ఈ ఆశ్రమం విజిట్ చేయకుండా అయితే వెళ్ళొద్దు, నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. ఇంకా ఇక్కడ దిగేసి ఆశ్రమంలోకి అయితే వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి హోర్డింగ్, ఆయనే రమణ మహర్షి గారు. ఇక్కడికి షార్ట్స్ వేసుకొని కానీ స్లీవ్లెస్ కానీ అట్లాంటివి అయితే అలౌ లేదు. సో మేమైతే వెళ్ళేసి చెప్పులు వదిలేసి ఇట్లా వెళ్తున్నాము. ఇది లైబ్రరీ. జస్ట్ గ్లిమ్సెస్ అయితే చూపిస్తున్నానండి, ఫోన్ వీడియోస్ తీయకూడదు. అక్కడక్కడ మటుకు కొంతమంది సెల్ఫీస్ అలా తీసుకుంటున్నారు, అంతవరకు అలౌ, కానీ వీడియోస్ అట్లా ఏం తీయకూడదంట.
క్లియర్గా చెప్పారు. సో జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇవన్నీ సమాధులండి, ఇప్పుడున్న మహర్షుల సమాధులు ఇక్కడంతా. ఇప్పుడు నేను చూపించబోయేది మటుకు మెయిన్ అండి. ఇక్కడ రమణ మహర్షి గారి రూమ్ ఇది. ఆయన తుది శ్వాస విడిచింది ఇక్కడేనంటండి. అది కూడా నేను క్లియర్గా తీయలేదు, జస్ట్ ఒక గ్లిమ్స్ అంతే. జస్ట్ స్లో మోషన్లో అయితే చూపిస్తున్నాను నేను. ఇది అండి ద ప్లేస్ వేర్ శ్రీ భగవాన్ అటైన్ మహానిర్వాణ, అంటే తుది శ్వాస విడిచిన ప్లేస్ ఇది. ఆయనకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. శివుడికి ఎంతో ఇష్టమైన నాగమల్లి చెట్టు అండి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తుంటారండి. ఇది రమణ మహర్షి గారి మెడిటేషన్ హాల్. లెఫ్ట్ సైడ్లో రమణ మహర్షి గారు మెడిటేషన్ విగ్రహం అయితే ఉంటుంది. నేనైతే వీడియో తీయలేదు, కొన్నిటికి రెస్పెక్ట్ ఇవ్వాలి, సో నేనైతే వీడియో తీయలేదు. ఇది అయితే మెడిటేషన్ హాల్. జస్ట్ ఒక గ్లిమ్స్ ఒకటే చూపిస్తున్నాను. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్తో మెడిటేషన్ అయితే చేస్తుంటారు. ఇది ఎన్వైర్న్మెంట్ అండి, ఆశ్రమం ఎన్వైర్న్మెంట్. చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు విజిట్ చేస్తే ఇలాంటి ఒక ప్లేస్కి అయితే విజిట్ చేయాలి. ఇది రమణ మహర్షి గారి స్నానాల గది అంట. తర్వాత దాని నుంచి కొంచెం ముందరికి వస్తే ఇక్కడ పెద్ద బావి ఉందండి. ఇలాంటివి అరుణాచలంలో చాలా వరకు బావిలు ఉన్నాయంట. అప్పుడున్న రాజు చాలా వరకు ఈ అరుణాచలంలో తవ్వించారంటండి. ఇదే ఆ బావి. ఇక్కడ యాగాలు అవి చాలా చేస్తున్నారండి. నేనైతే వీడియో తీయలేదు. కొంచెం అలా వస్తుంటే సడన్గా ఇది కనిపించిందండి, నెమలి. ఆల్మోస్ట్ చెట్టు పైన అయితే ఉంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆ నెమలిని కాసేపు అలానే చూస్తూ ఉన్నాము. అంతలోపల ఇద్దరు ఫారినర్స్ అయితే వస్తున్నారు. సో క్యూట్ అండి వాళ్ళు, చాలా బాగా మాట్లాడారు. వాళ్ళకి స్పెయిన్ అంట. సో ఫోటోగ్రాఫ్ అయితే దిగాము. ఇక్కడ చిన్న కొలను అయితే ఉంది. తర్వాత స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్కి అయితే బయలుదేరాము. ఇక్కడంతా మొత్తం స్టోన్స్ ఏనండి. వ్యూ అయితే చాలా బాగుంది. చాలామంది ఎక్కుతున్నారు. కొంతమంది స్లిప్పర్స్ చేతిలో పెట్టుకొని లోపలికి వచ్చి ఇక్కడ వేసుకుంటున్నారు. సో మేమైతే చెప్పులు లేకుండానే అలానే కొంత దూరం అయితే నడిచాము. ఇది 8:30 నుంచి, మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఇలా కాసేపు అయితే నడిచామండి. యాక్చువల్గా మాకు ట్రైన్ టైము 10:55కి ట్రైన్. సో మొత్తం అయితే కవర్ చేయలేకపోయాం. కొంత దూరం వరకు వెళ్ళాము. ఎంత లాంగ్ ఉందైతే తెలీదు. సో మేమైతే అక్కడ రిటర్న్ వచ్చే కొంతమందిని అయితే అడగాలనుకున్నాము. సో కాసేపు అట్లా నడుస్తున్నాము. ఎక్కువ ఫారినర్స్ అండి. మేము వెళ్ళిన రూట్లోనే చాలామంది ఫారినర్స్ అయితే మాకు ఎదురు వస్తూ ఉన్నారు. ఎవరినో ఒకరిని అడగామని చెప్పి ఈమెనైతే అడిగాము. 20 minutes. Slow, otherwise you're gonna use up all your energy. Just if you go slower, you have more energy to go up. And it's nicer. Much nicer. Thank you. Thank you, ma'am. Enjoy it. థ్యాంక్ యూ. ఈమె కూడా చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. మేమైతే ట్రైన్ క్యాచ్ చేయలేము ఒకవేళ ఇది కంప్లీట్ చేయాలనుకుంటే అని. మళ్ళీ రివర్స్లో వస్తుంటే పికాక్ అయితే ఇక్కడే ఉండింది, కిందే ఉండింది. సో కాసేపు దాన్ని అయితే నేను షూట్ చేసుకున్నాను. మేబీ ఇదే అండి నేను ఫస్ట్ టైం పికాక్స్ని ఇంత దగ్గరగా చూడడం. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ బయటికి వచ్చేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే. సో ఆటోలో అయితే రూమ్కి వెళ్తున్నాము. ఇదంతా మేము నైట్ గిరి ప్రదక్షిణ చేసిన రూటేనండి. మార్నింగ్ టైం
మార్నింగ్ టైం కూడా చాలామంది వెళ్తున్నారు. క్లైమేట్ అంతా కూల్గా ఉండిందండి మేము వెళ్ళే టైంలో. సో చాలామంది అయితే గిరి ప్రదక్షిణ ఈ టైంలో కూడా చేస్తున్నారు. ఇంకా రూమ్కి వచ్చేసి ఒకసారి అరుణాచలేశ్వర్కి దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా తిరువన్నామలై స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నామండి. మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందరే వచ్చేసాము. ఆల్రెడీ ట్రైన్ ఒక 15 minutes లేట్ అయితే వచ్చింది. రిటర్న్ కూడా మేము తత్కాలే బుక్ చేసుకున్నామండి ఇక్కడ నుంచి తిరుపతికి. ఇది తిరుపతి ఎక్స్ప్రెస్. సో ఇక్కడ నుంచి తిరుపతికి తత్కాల్ చేసుకున్నాము. మళ్ళీ తిరుపతి నుంచి నెల్లూరుకి బస్ జర్నీ అయితే పెట్టుకున్నామండి. ఇది అండి మా అరుణాచలం జర్నీ. ఎప్పుడైనా మళ్ళీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దారిలో కొన్ని వ్యూస్ అయితే కవర్ చేశానండి. ఇది అరుణాచలగిరి లాస్ట్గా ఫైనల్గా మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలీదు. సో ట్రైన్ జర్నీస్లో కొంతమంది పరిచయం అవుతారని అంటారు. అలాగా మాకైతే ఒక అంకుల్ పరిచయం అయ్యారు. 2.5 hours అట్మోస్ట్ మాట్లాడాం కానీ నేమ్ కనుక్కోలేదు. ఆయన శ్రీహరికోట సైంటిస్ట్ అంట. చాలా మాట్లాడుకున్నాము, నెంబర్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేసాము. సో ఆ అంకుల్ వీడియో కూడా నేను తీసుకోవాలనుకున్నాను. ఆ అంకుల్ కూడా ఒప్పుకున్నారు దానికి, బట్ కుదరలేదు, తీసుకోలేకపోయాను. అంకుల్ సారీ. ఒకవేళ మీరు ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. మా ఈ జర్నీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్.